దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడాన్ని చూడటం కంటే మించినటువంటి గొప్ప ఆనందం ఈ లోకంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఎ ట్రోఫీ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యములను బట్టి, ఆయన చేయబోయేటటువంటి కార్యములను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ ఛానల్కు ట్యూన్ చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ రోజున ఈ సమయంలో మీరు ఈ ఛానల్కి ట్యూన్ చేశారని నేను నమ్ముతూ మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి తడవ చేయకుండా ప్రార్థించుకొని మరి ఈ ఆరాధనను మనం ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. అల్పులము అయోగ్యులమైన మాకు తండ్రి, నీ కృపలో ప్రభువా, మరి నీ రెక్కల నీడలో తండ్రి భద్రపరిచి కాపాడుతూ ప్రభువా, మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవానికి స్తుతులు తండ్రి. మరి ఈరోజు తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీవు సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి వందనాలు. మరి మా స్తుతి ఆరాధన తండ్రి ప్రభా నీకు ఇంపుగా ఉండేందుకు తండ్రి మా హృదయాలను ప్రభా సిద్ధపరచండి. మాలోని మలినములను, దోషములను కడిగివేయమని అడుగుచు ప్రభా ఈ ఆరాధన తండ్రి, ఆరాధన సమయం అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉంచమని, నీ కృపను మా పైన ఉంచమని అడుగుతూ ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము మొదటగా శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామం అనే పాటను పాడుకొనొచ్చు. ఆ దేవాది దేవుని నామాన్ని కీర్తించుకుందాము. మరి అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు మనకు తండ్రిగా, మనకు తోడుగా ఉన్నందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ అందరం కూడా ఉత్సాహంగా ఈ పాటను పాడుకుందాము. చూస్తూ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ నాతో కూడా కలిసి పాడుతున్నారు. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, చుండితేని తారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, యేసు నామం, మధుర నామం, యేసు నామం, సుమధుర నామం, యేసు నామం, మధుర నామం, యేసు నామం, సుమధుర నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, చిందితేని తారల కన్నా మధురమైన నామం. సరైన మార్గంలో ఒకవేళ నడవలేకపోతున్నట్లయితే నీకు దారిని చూపిస్తూ నేను నీతో ఉన్నానని ధైర్యపరుస్తున్న దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మరి బంధకములను మనము ఉండే పరిస్థితులను మార్చమని ఆ దేవుడు మనకు బ్రహ్మాలుకుందాము. సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం, తరములెన్నో మారినా మనుషులంతా మారినా, తరములెన్నో మారినా మనుషులంతా మారినా, మరణినామం, మహిమనామం, మరణము గెలిచిన యేసు నామం, మరణినామం, మహిమనామం, మరణము గెలిచిన యేసు నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, చుంపితేని దారల కన్నా మధురమైన నామం.
నిత్యమైన నామం. మరి మా జీవితం అంతా కూడా, మన జీవనం అంతా కూడా స్మరించగలిగే నామము ఆ యేసయ్య నామము. నీవు కలవరము చెంది ఉన్న వేళలో, ధైర్యమును విడిచిన వేళలో కేవలం ఆ నామమును ఉచ్చరిస్తే చాలు, మనము ధైర్యమును, శాంతిని మనము పొందుకుంటాము. సో అందరం కూడా మనమందరము ఉత్సాహంతో కూడా ఈ స్టాండ్స్ని కలిసి పాడుకుందాము. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం. కలవరము నన్ను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. భారమెంతో ఉన్నదో శాంతి నొసగే దివ్యనామం. భారమెంతో ఉన్నదో శాంతి నొసగే దివ్యనామం. మరణినామం మహిమనామం, మరణము గెలిచిన శ్రీయేసునామం. మరణినామం మహిమనామం, మరణము గెలిచిన శ్రీయేసునామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. చుంటితేని దారల కన్నా మధురమైన నామం. సాటి లేని నామం, స్వస్థపరచే నామం. అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. యేసు నామం మధుర నామం. యేసు నామం సుమధుర నామం. యేసు నామం మధుర నామం. యేసు నామం సుమధుర నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. చుంటితేని కారల కన్నా మధురమైన నామం. సాటి లేని నామం, స్వస్థపరచే నామం. అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. మరి ఆయన ఒక్క మాట సెలవిస్తే మరి జీవం లేని శవాలుగా ఉన్న మనము జీవాత్మ కలిగి బ్రతకగలము. బాధల్లో ఉన్నట్లయితే మన కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మరి అటువంటి చల్లని చూపు గల యేసయ్యను, చల్లని మాటలు కలిగిన యేసయ్యను మరి మనము స్మరించుకుంటూ ఈ పాటను పాడుకుందాము. మీరందరూ కూడా మాతో కలిసి ఏకీభవిస్తూ ఈ పాటను పాడండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఇబ్బందులలో, ఇరుకులలో, కష్టాలలో, బాధలలో, కష్టంలో ఉన్నట్లయితే ఆ దేవుడిని స్మరించుకొని యేసయ్యా, నీ చల్లని మాట నాకు చాలేసయ్యా, నీ చల్లని చూపు నాకు చాలేసయ్యా. ఈ పరిస్థితులను తండ్రి నేను ఒంటరిగా
తండ్రి ప్రభా నేను ఫేస్ చేయలేను, కానీ ప్రభా నీ తోడుంటే ప్రభా, నీ మాటలు తండ్రి, నీ ప్రామిసెస్ మా వెంట ఉంటే తండ్రి, ఎన్ని కష్టంలైనా తండ్రి మేము ఎదుర్కోగలము. యేసయ్యా మరి మాతో కూడా ఉండండి యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని అందరం కూడా నీ పలుకులు పలుకుచు ఆ దేవుని వేడుకుందాము. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకు భారంగా అనిపిస్తుందా? మరి ఒంటరి స్థలాలలో నీవు ఉండగా నీకు తోడైన వారు నిన్ను విడిచి వెళ్ళిన సమయంలో ఉన్నావా? మరి యేసయ్యా ఈ అలలను తండ్రి ప్రభా నేను ఈదలేను తండ్రి, నీ తోడు తండ్రి నాకు కావాలి, నీ మాట నాకు కావాలి అని మందరం ఇది ఈ సాయంత్రం మనం పాడుకుందాము కలిసి. బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను యేసయ్యా, అలను ముంచి వేసినను ప్రభా, నీ మాట చాలు తండ్రి, నీ తోడు చాలు యేసయ్యా. బ్రతుకునామ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, బ్రతుకునామ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ప్రభా మరి మాకు ఇళ్ళలో తండ్రి ప్రభా ఆస్తులున్నప్పటికీ అంతస్తులున్నప్పటికీ అవి ఏవి తండ్రి నీ కృపకు తండ్రి నీ ప్రేమకు అవి సరితూగవు యేసయ్యా. ప్రభా నీ నీడలో తండ్రి నీ కృపలో ప్రభా నీతో తండ్రి ప్రభా కలిసి జీవించడానికి నీతో కూడా తండ్రి ప్రభా మేము అంటుకట్టి ఫలించే కృపను మాకు దయచేయమని ప్రభా నిన్ను వేడుకుంటున్నాం యేసయ్యా. నీ చల్లని మాటలతో నీ చల్లని చూపులతో తండ్రి ప్రభా మా బ్రతుకులను ధన్యం చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా.
ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు కాడిల సమానము. నీదు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు కాడిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం కూడా కలిసి పాడుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరి బ్రతుకులో మరి కష్టాలతో కన్నీళ్లతో ఫెయిలియర్గా నీవు ఉన్నట్లయితే ప్రభువా తండ్రి, నీ నీడ చాలు తండ్రి, నీ ఉంటే నాకు చాలేసయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ నీ మాట చాలు తండ్రి, నీ చల్లని చూపు చాలు తండ్రి అని అందరం కూడా మన హృదయాలను విప్పి ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. మరి నీ ఆస్తులు పోయినప్పటికీ, అంతస్తులు పోయినప్పటికీ, ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా బ్రదర్, సిస్టర్? ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ యేసయ్య నీ తోడుగానే ఉంటూ, బిడ్డ నా దగ్గరికి రమ్మని నిన్ను ఆయన నీ వైపుకు చేయి చాపి నీ వైపుకు చూస్తూనే ఉన్నాడు. ప్రభువా మరి నీ మాట చాలు తండ్రి, నీ తోడు చాలు తండ్రి, నాకు ఇంకా ఏది వద్దు యేసయ్య. ప్రభువా ఈ ఇళ్లలో తండ్రి ప్రభువా ఆస్తులు అంతస్తులు కాదు తండ్రి, నీ కృప పొందుకున్న వారు తండ్రి ధన్యులము తండ్రి. అవును తండ్రి, ఆ ధన్యుల లెక్కలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచినారు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా మేము తండ్రి ఏమిచ్చి కూడా తండ్రి నీ రుణమును తీర్చుకోలేం ప్రభువా. మేము తప్పులు చేస్తూనే ఉన్నప్పటికీ నేను నీతోనున్నాను బిడ్డ అని ఆ యేసయ్య నీకు ఇంకా నీతోనే ఉన్నాడు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికీ నిన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, మన దేవుడు మార్పు లేని దేవుడు. మరి ఆ దేవుడిని స్మరించుకొనుచు నీ పాపములు నీ సమయంలో మనం అందరం కూడా ఒప్పుకుందాము. ప్రభువా నన్ను నీ చెంతకు చేర్చుకోమని, నీలో తండ్రి ప్రభువా ఫలించగలిగే కృపను నాకు దయచేయమని అందరం కూడా ఈ సమయంలో ఎవ్వరూ కూడా మరి ఊరికి కూర్చోకుండా అందరం కూడా నోళ్ళు తెరిచి మీ హృదయాలను ఆయన ముందు ధారపోయండి. ప్రభువా నీవు కావాలి ప్రభువా, నీ చల్లని మాటలు కావాలి యేసయ్యా. నీ చూపు తండ్రి నా పైనను తండ్రి ప్రభువా, నా కుటుంబం పైనను తండ్రి నీవు ఉంచాలి యేసయ్యా అని అందరం కూడా ఈ సమయంలో వేడుకుందాము. మరి ఆయన దగ్గరికి చెంత చేరిన వారిని ఎవరిని కూడా ఆ దేవుడు త్రోసివేయడు. ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో ఆ దేవుణ్ణి వేడుకొనుచు మరి ఇప్పుడు మనం వినబోయే ఉపదేశాలను కూడా విని విడిచిపెట్టకుండా మరి అవి మన హృదయాలలో మరి నాటబడటానికి, దాని మరి వాక్య ప్రకారము జీవించడానికి మనకందరికీ సహాయం దయచేయమని మరి ప్రార్థనతో అందరం కూడా మరి మనము వాక్యం వినటానికి సిద్ధపడదాము. ప్రభువా నీకు వందనాలు తండ్రి.
మా ఆరాధన అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ మా ఆరాధన తండ్రి ప్రభా నీకు ఇంపుగా ఉందని తండ్రి మేము నమ్ముచున్నాము ప్రభా. తండ్రి మరి వాక్యములు వినబోచుండగా తండ్రి ప్రభా మరి మా హృదయాలను తండ్రి సరి చేయండి తండ్రి, నీతో కూడా అలైన్ చేయండి తండ్రి ప్రభా. మరి నీతో ఉండటానికి తండ్రి ఆ వాక్యములను తండ్రి ప్రభా మా హృదయాలలో తండ్రి పదిలపరుచుకొని దాని ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి. మరి నీ వాక్యమును విత్తబోని దాసుని తండ్రి ప్రభా నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ మాటలు ఆయన ద్వారా పలికించి తండ్రి ప్రభా మా ఆత్మీయ మేలుల నిమిత్తము తండ్రి అది వాడబడటానికి సహాయం దయచేయమని అడుగుచు మరి ప్రార్థన విన్నపాలు నీ నామంలో తండ్రి మేము అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. గత కొద్ది వారాలుగా అసమాన విజేతలు అనేటటువంటి సిరీస్ని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి మన గోల్ ఏంటంటే ఈ చాప్టర్ గుండా మనం వెళ్ళటం కాదు, కానీ ఈ చాప్టర్ మనతో మాట్లాడాలని, మనతో ముచ్చటించాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో నాకు నచ్చినటువంటి ఎన్నో పదాలలో ఒకటి అసమాన విజేతలు. మరి ముఖ్యంగా మనం ఈ చాప్టర్ దాదాపు ఎండింగ్కి వచ్చేసాం. మరి చివరి భాగాల్లో ఉన్నాం. మరి ఈరోజు తడవ చేయకుండా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రామిసెస్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. సో వాస్తవానికి ఉద్దేశించిన విధంగా ఉపయోగించటం వలన చాలా సందర్భాల్లో ఇది మిస్కోట్ చేయబడింది, మరి మిస్అండర్స్టాండ్ చేయబడింది, తర్వాత మిస్ఇంటర్ప్రిట్ చేయబడింది, తర్వాత తప్పుగా అన్వయించబడింది అంటే అతిశయోక్తి కాదు. అలా చేయడం వలన వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఆదర్ ఏ ఉద్దేశంతోనైతే ఈ మాటలు చెప్తున్నాడో ఆ ఉద్దేశం సరిగా వినియోగించకపోవటం వలన వినే వ్యక్తులు ఏమవుతుందంటే ఒక విపరీతమైనటువంటి అవమానం, లేకపోతే నిరాశ, లేకపోతే ఒక రకమైనటువంటి అపరాధ భావాన్ని కలిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వాక్యం ప్రత్యేకముగా ఏం చెప్పట్లేదంటే అన్ని విషయాలు మంచివి అని చెప్పడం లేదు. అంతేకాదు, జరిగే ప్రతిదీ మంచిది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, గత 3 మాసాలుగా ప్రపంచమంతా తలకిందులయ్యేటటువంటి పరిస్థితి ఒక వైరస్ వలన. అంటే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఎన్నో గొప్ప గొప్ప దేశాలుగా భావించేటటువంటి దేశాలు కూడా అగ్రరాజ్యాలుగా పిలువబడేటటువంటి దేశాలు కూడా అతలాకుతలమైపోయి ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియనటువంటి మరి పరిస్థితి, ఈ పరిస్థితిలో ఏ విధంగా మరి ప్రజలకు సేవ చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఇటువంటి వైరస్ని ఏ విధంగా అరికట్టాలో తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యుయేషన్లో మరి దాదాపు 2 నెలలుగా అందరూ కూడా షట్ డౌన్ అయ్యి స్వచ్ఛందంగా గృహాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ సిచ్యుయేషన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది మంచిదా అని ఆలోచన చేస్తే, మరి నాకులాగా ఆలోచన చేసేవారైతే
డెఫినెట్గా దీని గురించి ఇది ఎంతో విచారకరమైనటువంటిదిగా మనం భావిస్తాం. అంతేకాదు చాలా సందర్భాల్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇటువంటి పరిస్థితి రావడానికి గల హేతు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా సందర్భాల్లో మనకు కలుగుతూ ఉంటాయి. అందుకే ఈ వాక్యము ప్రతిదీ కూడా మంచిది అని చెప్పడం లేదు. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే మంచి వ్యక్తులకు చెడు విషయాలు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మంచి వ్యక్తులకు కూడా చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మరి నేను ఒక రకమైనటువంటి నాపై ఒక రకమైనటువంటి మేఘం ఆవరించినట్లుగా అనిపిస్తుంది, ఒక రకమైనటువంటి ఖర్చులో మరి శాపంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మరి ఒక్కొక్కసారి ఎవరో నన్ను తరుముతున్నట్లుగా అనిపిస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి సిచ్యుయేషన్ గుండా నేను కూడా ప్రయాణం చేశాను. అయితే నేను గ్రహించింది ఏంటంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు, ఇటువంటి సిచ్యుయేషన్స్ తలెత్తినప్పుడు మనం ప్రతిరోజు కూడా శిలువ దగ్గరికి వెళ్ళాలి, యేసు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఒక జ్ఞాపకాన్ని ఇటువంటి సిచ్యుయేషన్స్ మనకి జ్ఞాపకం తీసుకొస్తాయి, జ్ఞప్తికి తీసుకొస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు నీ నిమిత్తం నా నిమిత్తం పొందినటువంటి ఆ శిక్షను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మనకున్నటువంటి పాపపు శిక్షను ప్రభుని యేసుక్రీస్తు ఆ శిలువలో మేకులకు కొట్టివేశాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంతేకాదు ప్రభుని యేసుక్రీస్తు ఆ విధంగా చేయడం వలన అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి తన కుమారుని శిలువకు అప్పగించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితి మనకు తలెత్తినప్పటికీ, ఎటువంటి సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. అదేంటంటే నాలో యేసుక్రీస్తు యొక్క నీతి నివసిస్తూ ఉంది అనేటటువంటి వాస్తవాన్ని మాత్రం మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. కొంతకాలం క్రితం మా బంధువుల్లో ఒక వ్యక్తిని దర్శించడానికి మా కజిన్ తీసుకువెళ్ళింది. విషయం ఏంటంటే ఆ కుటుంబంలో ఆ యవనస్తుడు అంటే దాదాపు 22 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి. మరి తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మరి మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం వెతుక్కునేటటువంటి పనులు అంటే ఒక గొప్ప అద్భుతమైనటువంటి కెరియర్ని మరి ఆరంభించాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అది. ఆ సమయంలో ఆ యవనస్తుడికి మరి క్యాన్సర్ ఉందని చెప్పి డాక్టర్స్ నిర్ధారించారు. ఆ పరిస్థితిలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు, ఎంత ఘోరమైనటువంటి బాధను అనుభవించాడు. మరి తల్లిదండ్రులు అయితే మరి అప్పటి వరకు అంటే బిడ్డ ఎంతో కష్టపడి చదివించాము, ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి దశలో ఇదిగో ఈ క్యాన్సర్ అనేటటువంటి వచ్చిందని చెప్పి మరి ఆ బాధని తట్టుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ వ్యక్తిని దర్శించడానికి వెళ్ళినప్పుడు చూడగానే మరి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి ప్రశ్న నాకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ఒక స్త్రీని నేను కొన్ని సంవత్సరాల క్రితం కలిశాను, అంటే కౌన్సిలింగ్లో కలిసినప్పుడు ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే దాదాపు 40 సంవత్సరాలుగా ఒక రకమైనటువంటి అవమానం అనేటటువంటి పంజరంలో తను నివసిస్తూ తన బ్రతుకును కొనసాగిస్తూ ఉంది. అంటే తను యవనస్తురాలుగా ఉన్నటువంటి సమయంలో తను ఫిజికల్గా సెక్షువల్గా అబ్యూస్ చేయబడినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పదే తన జీవితాన్ని మరి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ మరి ఆ వ్యక్తుల్ని క్షమించలేనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మరి ఆమెతో మాట్లాడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అంతేకాదు ఏ విధంగా ఆమెలో ఉన్నటువంటి ఆ షేమ్ని ప్రభువు తొలగించాడో, ఏ విధంగా ఆమెలో ఉన్నటువంటి అవమాన భారాన్ని తొలగించాడో, ఏ విధంగా ఆమెను ట్రాన్స్ఫార్మ్ చేశాడో అది అద్భుతం అన్నమాట. ఎందుకు అటువంటి సిచ్యువేషన్లో 40 సంవత్సరాలు జీవించింది అనేది తెలియదు. అలాగే మరొక సిచ్యువేషన్ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అదేంటంటే
కొద్ది సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. నా స్టూడెంట్, మరి అతడు యవ్వనస్తుడు, కొత్తగా వివాహమైంది అప్పట్లో. ఆ తర్వాత 3 బిడ్డలకు తండ్రి అయ్యాడు. మరి అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు. మరి 3 బిడ్డలు, చక్కటి భార్య, అద్భుతమైనటువంటి పరిచర్య ఉన్నటువంటి సమయంలో మరి అతగాడికి జాండీస్ రావడం జరిగింది. ఆ జాండీస్ రావటంతో మరి చాలా సీరియస్ అయిపోయి అతగాడి ఈ లోకయాత్రను, మరి 3 బిడ్డలను, తన భార్యను, మరి చేస్తున్నటువంటి అద్భుతమైన పరిచర్ను విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నిటిని గూర్చి ఈ వారంలో నేను ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ సిచ్యుయేషన్స్లో ఒక ప్రశ్న నాకు అర్థం కాలేదు. అదేంటంటే ఏ విధంగా ఈ పరిస్థితులను ఈ వాక్యం దగ్గరికి తీసుకొచ్చి ఏ విధంగా మనం చూడాలి అనేటటువంటి ప్రశ్న నాకు పదే పదే తలెత్తుతూ వస్తుందన్నమాట. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జరిగే సంఘటనలన్నీ కూడా మంచివి కాదు. అంతేకాకుండా బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్ ఈవెన్ టు ద గుడ్ పీపుల్. అయితే ఇటువంటి సందర్భాల్లో చాలాసార్లు మనం గమనిస్తాం, దేవుని పైన బ్లేమ్ చేయటం మనం చాలా సందర్భాల్లో గమనిస్తాం. కానీ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి సిచ్యుయేషన్స్లో దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావా? యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. నువ్వు అనుకోవచ్చు, మరి దేవుడు మంచివాడు, ఒకవేళ దేవుడు మంచివాడు, దేవుడు సార్వభౌమాధిపతి అయినట్లయితే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అయితే బైబిల్లో సమాధానం ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం నివసించేది మరి ఫాలెన్ వరల్డ్ అన్నమాట. ఇటువంటి లోకములో మరి దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, అటువంటి స్వేచ్ఛ ఇవ్వడం వలన మరి పాపులు పాపపు క్రియలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మంచి వ్యక్తులు దాని పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎన్నో కేటగిరీస్ మనం చూస్తాం. అయితే వాటన్నిటినీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి బ్యాడ్ సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పటికీ ఆ బ్యాడ్ సిచ్యుయేషన్స్ని మరి దేవుడు అద్భుతమైనటువంటి మరి మంచి సంఘటనలుగా, మనకు బ్యాడ్గా అనిపించినటువంటివి, మనకు ఎంతో ఘోరంగా అనిపించినటువంటి సిచ్యుయేషన్స్ని దేవుడు మనకి మేలుకరముగా, ప్రయోజనకరంగా చేయగలడు అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి లేఖనాలు కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది వ్యక్తుల జీవితాల్లో ఇటువంటి సంఘటనలు మరి చూపించడం మనం చూస్తాం. నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఎప్పుడూ కూడా సంతోషంగా జీవించినటువంటి సందర్భం నాకు జ్ఞాపకం లేదు. నాకు 7 సంవత్సరాల వయసులో నా తల్లి ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా తండ్రి గారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీ కావటం వలన ఆయన ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నందున మరి ఆయన పెద్దలు ఏం చెప్పారంటే ఒక సలహా ఇచ్చారు. మరి నువ్వైతే 3 పిల్లలు కలిగి ఉన్నావు, మరి ఒకవేళ ట్రాన్స్ఫర్ వస్తే వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది, నీతో పాటు మేము కలిసి రావడం అనేది జరిగేటటువంటి విషయం కాదు, కాబట్టి నువ్వు మరొక వివాహం చేసుకో అని చెప్పి ఆయన్ని ఒప్పించి ఒక వివాహం చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన జీవితంలోనికి వచ్చినటువంటి ఆ స్త్రీ వలన మరి మా కుటుంబంలో మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మరి ఆ సమయంలో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నాకు జ్ఞాపకం ఉండి మేము సంతోషంగా ఉన్నటువంటి దినాలు చాలా 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 తక్కువ. కానీ మేము మా కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా మరి ఎక్కువగా వేదనతో, బాధతో, భారముతో గడిపినటువంటి క్షణాలు ఎక్కువగా మాకు జ్ఞాపకం. మరి ఎందుకు ఈ సిచ్యుయేషన్ నుంచి దేవుడు నడిపించాడు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎన్నోసార్లు మరి ఏడ్చినటువంటి సందర్భాలు, ఎన్నోసార్లు మరి అప్పటికి ఇంకా నేను దేవుణ్ణి తెలుసుకున్నటువంటి సందర్భం కాదు. అయినప్పటికీ మరి మా తండ్రి గారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాబట్టి మరి అప్పుడప్పుడు ఈ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండేవాడిని, ఎందుకు ఇటువంటి పరిస్థితి నుంచి నన్ను నడిపించుకుంటూ వస్తున్నావు? నాకు ఎప్పుడు కూడా సమాధానం వచ్చినటువంటి సందర్భం లేదు. అయితే నాకు అర్థం కాలేదు. కానీ దాదాపు 17 సంవత్సరాలు
పట్టింది నేను అర్థం చేసుకోవడానికి. ఎందుకు దేవుడు ఆ సిచ్యుయేషన్ నుంచి నన్ను నడిపించుకుంటూ వచ్చాడో నాకు అప్పుడు తెలియలేదు. కానీ తర్వాత మరి దేవుడు చూపించుకుంటూ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎందుకు ఆ సిచ్యుయేషన్ నుంచి నడిపించుకుంటూ వచ్చాడో, ఆయన నేర్పించుకుంటూ వచ్చినటువంటి విధం నేను మర్చిపోలేదన్నమాట. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే మన జీవితంలో జరిగినటువంటి ఆ వర్స్ట్ థింగ్స్, ఆ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని సన్నిధిలో పెట్టి దేవునికి అనుమతించి దేవుడు వాటి నుంచి గనక మరి అద్భుతమైనటువంటి కార్యం చేసేటట్లుగా నువ్వు అనుమతించినట్లయితే వాటి నుంచి మేలుకరమైనటువంటిది, అంటే ఆ సిచ్యుయేషన్స్ మంచివని నేను చెప్పట్లేదు, కానీ ఆ చెడు సిచ్యుయేషన్స్ నుంచి, ఆ బ్యాడ్ సిచ్యుయేషన్స్ని అద్భుతమైనటువంటి మేలుకరమైనటువంటిగా మార్చగలిగినటువంటి దేవుడు అని మాత్రం నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరొక మాటలో చెప్పాలంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ సమస్తమును సమకూడి జరుగుచున్నవి, ఈ సమకూడి జరుగుచున్నవి అనే మాట ఉంది చూశారు. మూల భాష పదంలో దీని అర్థం ఏంటంటే సమాహారం, కొన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేస్తే వచ్చేటటువంటి అవుట్కమ్ అన్నట్లు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ అనేటటువంటి విషయాన్ని, ఒక పదార్థాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సోడియం క్లోరైడ్ రెండు విభిన్నమైనటువంటి ఎలిమెంట్స్ అవి. ఆ రెండు ఎలిమెంట్స్ కూడా ఎంతో డేంజరస్వి. ఎందుకంటే ఒక రాంగ్ ఫామ్లో కనుక వాటిని ఉపయోగించినట్లయితే, లేకపోతే రాంగ్ ఈక్వేషన్స్లో కనుక వాటిని స్టోర్ చేసినప్పటికీ, రాంగ్ ఈక్వేషన్స్లో దాన్ని మిళితం చేసినప్పటికీ అది చాలా డేంజరస్ అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ రెండు మిక్స్ చేస్తే మాత్రం మనం రోజు ఉపయోగించుకునేటటువంటి సాల్ట్, ఉప్పు అనేది దాని నుంచి వస్తుందంటే మరి అతిశయోక్తి కాదు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మనకు ఉప్పు అంటే ఎంతో ఇష్టం. నాకు మరి కేక్ అంటే బాగా ఇష్టం, అంతేకాదు కుకీస్ అంటే బాగా ఇష్టం. అలా అని చెప్పి పంచదార, కొంత పిండి, మరి ఎగ్స్, రా ఎగ్స్, మరి ఆయిల్, ఇవి తీసుకొచ్చి మరి ఇవి తినమంటే తినగలుగుతామా? డెఫినెట్గా తినలేము. ఎందుకంటే అవన్నీ కూడా ఆ పదార్థాలన్నీ కూడా విడివిడిగా ఎంతో టెరిబుల్ టేస్ట్గా ఉంటాయి. కానీ వాటిని మిక్స్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చేటటువంటి మాధుర్యం చూశారు. ఆ కేక్ కానీ లేకపోతే ఆ కుకీస్ కానీ ఎంతో టేస్టీగా అనిపిస్తాయి. అంతేగాని రాగా తీసుకొచ్చి వీటిని నీకు ఇష్టం కదా అని చెప్పి తీసుకొచ్చి తినమంటే దాన్ని తినలేం. కొన్నిసార్లు మనం డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఏదైనా సంథింగ్ బ్యాడ్ జరిగినప్పుడు మనం మైక్రోస్కోప్లో చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ సిచ్యుయేషన్ మాత్రమే చూస్తాం, కానీ మరి దానిలో దేవుడు ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్ని మరి ఉంచాడో, ఎందుకు దాన్ని అనుమతించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాము. ఒకసారి అటువంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి అడుగు వేసి, మనం గత కొద్ది వారాల క్రితం మనం నేర్చుకున్నాం పర్స్పెక్టివ్, ఏ దృక్పథంతో మనం చూస్తున్నాం అనేటటువంటిది. ఆ సిచ్యుయేషన్ అరైజ్ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి ఆ సిచ్యుయేషన్ని పరిశీలనాత్మకంగా అప్పుడు చూసినప్పుడు మరొక దృక్పథంలో మనం చూడగలుగుతాం. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే కొన్ని పాఠాలు కానీ కొంత క్యారెక్టర్ కానీ మనలో బిల్డప్ అవ్వాలంటే అటువంటి సిచ్యుయేషన్స్ అరైజ్ కాకోకుండా మనం పాఠాలు నేర్చుకోలేము, మనలో క్యారెక్టర్ కూడా బిల్డప్ అవ్వదు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే డాక్టర్ మార్టిన్ సెలిగ్మన్ అనేటటువంటి ఆయన ఓ పుస్తకం రాస్తారు. అదేంటంటే లర్న్డ్ ఆప్టిమిజం అనేటువంటి బుక్. ఆ బుక్లో ఆయన ప్రస్తావించినటువంటి ఒక ఐడియా ఏంటంటే ఎక్స్ప్లనేటరీ స్టైల్. ఆయన ఇచ్చినటువంటి ఐడియా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది, అంటే ఒక సిచ్యుయేషన్ అరైజ్ అయింది అనుకోండి, ఆ సిచ్యుయేషన్ గురించి కొన్ని ఆలోచనలు మనలో ఉద్భవిస్తూ ఉంటాయట. ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఆమెతో డేటింగ్లో ఉన్నాడు. డేటింగ్లో ఉండటం, మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మనం పలానా రోజున పలానా సమయంలో ఒక రెస్టారెంట్లో కలుద్దాం అనుకున్నారు.
7 గంటలకి నేను అక్కడికి షార్ప్గా 7 PM వస్తానన్నాడు. ఆమె కూడా వస్తానంది. మరి అనుకున్నారు. ఇతగాడు కరెక్ట్గా 7 షార్ప్కి 7 PMకి రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆమె రాలేదు. 10 నిమిషాలు అయింది, రాలేదు. 20 నిమిషాలు అయింది, రాలేదు. 30 నిమిషాలు అయిపోయింది, రాలేదు. ఆ సమయంలో 30 నిమిషాల తర్వాత తను ఒక ఆలోచనని మరి ఫార్ములేట్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు రాలేదు అని ఆలోచన చేస్తూ మొదటిగా తనకు వచ్చినటువంటి థాట్ ఏంటంటే, మరి నన్ను వెయిట్ చేపిస్తుంది ఆమె, నన్ను వెయిట్ చేపిస్తుందా అనేటటువంటి థాట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక రకమైనటువంటి కోపం. ఆ కోపంలో తను ఒక కంక్లూజన్కి వచ్చేసాడు. ఏంటంటే తను నన్ను ప్రేమించట్లేదు, అందుకే నన్ను వెయిట్ చేపిస్తుంది. ఎప్పుడైతే ప్రేమించట్లేదు అనేటటువంటి కంక్లూజన్కి వచ్చేసాడో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు తనలో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మరొక విధంగా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. చచ్చ అది అయ్యి ఉండదు అని చెప్పి ఇంకొక విధమైనటువంటి ఆలోచన ఏంటంటే, బహుశా ఆమెకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందేమో అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఎప్పుడైతే ఆలోచన చేశాడో ఒక రకమైనటువంటి యాంగ్జైటీకి లోనైపోయాడు తను. ఇమీడియట్గా ఓకే నో అట్లా జరిగి ఉండకపోవచ్చు అని చెప్పి మరొక ఆలోచన చేస్తున్నాడు. అదేంటంటే బహుశా కొంచెం ఎక్కువ టైం పనిచేస్తుందేమో ఈ రోజున. అంటే ఎక్కువ టైం పని చేయటం వలన తను మరి ఈరోజు కలుసుకోబోయేటటువంటి దానికి, లేకపోతే ఈరోజు మనం ఈ రెస్టారెంట్ అవబోయేటటువంటి బిల్కి తను పే చేయాలనుకుంటుందేమో అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఒక రకమైనటువంటి కృతజ్ఞతాభావం, ఒక రకమైనటువంటి గ్రాటిట్యూడ్ తనలో ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఆలోచన చేశాడు. అదేంటంటే ఒకవేళ ఆమె వేరే ఎవరితోనైనా ఉందేమో అనేటటువంటి ఆలోచన చేశాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన చేయటం మొదలుపెట్టాడో ఇమీడియట్గా తనలో ఒక రకమైనటువంటి జలసీ చోటు చేసుకుంది, ఒక రకమైనటువంటి అసూయ చోటు చేసుకుంది. ఇమీడియట్గా మరి ఆ అసూయలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక మంచి సమయము, తనకి బ్రేకప్ చెప్పడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యువర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మన యొక్క అనుభవాల కంటే మనం ఆ సిచ్యుయేషన్ని ఏ విధంగా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నమ్మేది ఏంటంటే, ఏం జరిగింది అనే దానికంటే జరిగిన దానికి ఎలా స్పందిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవుల్లా స్పందించడం కంటే క్రైస్తవుల్లా వ్యవహరించడం చాలా సులభమట. ఎప్పుడైనా విన్నారా? క్రైస్తవుడిలా స్పందించడం కంటే క్రైస్తవుడిలా వ్యవహరించడం చాలా సులభమట. అటువంటి సందర్భాల్లో మనకు ఉండేటటువంటి ఆ రియాక్షన్స్, మనం ఇచ్చేటటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయే, అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు. డాక్టర్ మార్టిన్ సెలిగ్మన్ చెప్పేటటువంటి వివరణ ఏంటంటే, నీవెదుర్కొనే సంఘటనలకు నీవిచ్చే వివరణలు అయితే నిన్ను నిస్సహాయకుడిగా చేస్తాయి లేదా శక్తివంతునిగా చేస్తాయి అంటాడు. సో ఏ సందర్భంలో ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఆ సందర్భాన్ని ఏ విధంగా నువ్వు నీ ఆలోచన ద్వారా ఫార్ములేట్ చేస్తూ నీ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది నువ్వు జాగ్రత్తగా యోచించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈయన పుస్తకం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. దీన్ని బైబిల్ గ్రంథంలో మనం ఒక చక్కటి ఉదాహరణ చూడొచ్చు. ఆది కాండంలో మన అందరికీ యోసేపు యొక్క వృత్తాంతం జ్ఞాపకం ఉంది కదా. యోసేపు అన్నలు ఎంతో నమ్మక ద్రోహం చేసి మరి అతగాడిని నమ్మించి మోసం చేసినటువంటి సందర్భం జ్ఞాపకం ఉంది కదా. తనను కొట్టి ఒక పిట్లో పడేసి మరి అతగాడిని చనిపోయినట్లుగా క్రియేట్ చేశారు. అయితే అక్కడి నుంచి పిట్ నుంచి మరి ఎవరో తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో పడేశారు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లో ఉండటం, పోతీఫర్ ఇంటి నుంచి తను చేయనటువంటి నేరానికి మరి ప్రిజన్లో తన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. చూడండి, ఆ ప్రెజెంట్ నుంచి తర్వాత తను వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఓ అద్భుతమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ హోదాకు వెళ్ళినట్లుగా చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కడ ఆరంభించాడు? మరి తను యథార్థంగా జీవిస్తూ ఉన్నటువంటి
జీవితం. ఎందుకంటే తనకు వచ్చినటువంటి యథార్థమైనటువంటి వాస్తవంగా పంచుకున్నప్పుడు అసూయతో కూడినటువంటి తన సోదరుల వలన తనకు ఇటువంటి పర్యవసానాలు చోటు చేసుకున్నాయి. చూడండి, మొదట్లోనే నేను చెప్పాను ఒక విషయం, చెడ్డవారి వలన మంచివారి కూడా కొన్ని పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని. దానికి ఉదాహరణ ఇదే అనమాట. సో ఎక్కడో పిట్లో పడేసి మరి చనిపోయినట్లుగా సృష్టించారు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లో నుంచి ప్రిజన్ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఈ సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా చూస్తే ఏమనిపిస్తుంది? చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నుంచి యోసేపు ప్రయాణం చేశాడే. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ యోసేపుకి వచ్చాయి? ఏం తప్పు చేశాడు యోసేపు యథార్థంగానే జీవిస్తూ వచ్చాడు కదా అనేటటువంటి ఆలోచన రాకపోదు. అయితే మరి ఒకానొక సందర్భం వచ్చింది. మరి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి ఐగుప్తు దేశంలో. మరి ఇక్కడ తన సహోదరులకు, తన తండ్రి ఇంటి వారికి గొప్ప కొరత వచ్చింది, కరువు దాపరించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో తన తండ్రి చెప్తాడు కదా, పొరుగు దేశానికి వెళ్ళి అక్కడ ఏమన్నా తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళి తీసుకురమ్మని చెప్పినటువంటి సందర్భంలో ఇద్దరు సహోదరులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సహోదరులను గుర్తుపట్టి ఆ సహోదరులను విడిపించినటువంటి పరిస్థితి గమనించండి. అంటే తన తండ్రి ఇంటి వారిని, తన సహోదరులను అందరినీ కూడా మరి అద్భుతంగా ఆదుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి గమనించండి, యోసేపు సిచ్యుయేషన్ని గమనించినట్టయితే 17 సంవత్సరాలు తను ఎటువంటి మరి ఆలోచనలో ఉన్నాడో ఒకసారి యోచించారా? ఎటువంటి ఆలోచనని ఫార్ములేట్ చేసుకోవచ్చు అతను? నా సహోదరులు కనుక దొరికితేనా అని చెప్పి తను ఆలోచన చేస్తుంటే ఏమై ఉండేది? అంతేకాదు, ఆ సిచ్యుయేషన్లో తను యాంగర్ని బిల్డప్ చేసుకుని ఉంటే ఏమయ్యేది? ఆ సిచ్యుయేషన్లో దేవునికి దూరంగా, ఎందుకు ఇటువంటి సిచ్యుయేషన్ నాకు తీసుకొచ్చావు అని చెప్పి దేవునికి దూరంగా జరిగి ఉంటే ఏమై ఉండేది? ఈ పరిస్థితి అతనికి వచ్చి ఉండేది కాదు. కానీ ఆ సిచ్యుయేషన్స్ అన్నిటి నుంచి కూడా మరి దేవుడు నడిపించాడు అని చెప్పి నమ్మి ఆ సిచ్యుయేషన్స్లో ముందు కొనసాగినటువంటి వ్యక్తి. మరి ఆ పరిస్థితికి వెళ్ళిన తర్వాత తన సహోదరులను క్షమించినటువంటి విధానం అద్భుతం, దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానం అద్భుతం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా, వారికి కీడు తలపెట్టకుండా అతను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏ సిచ్యుయేషన్లో ఏ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు, ఏ విధంగా నీ ఆలోచనలు ఫార్ములేట్ చేస్తున్నావు, ఏ విధంగా నీ ఆలోచనలకు నువ్వు స్పందిస్తూ ఉన్నావు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, లిసన్, జీవితంలో ఎంతోమంది మనకు కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవానికి మరి బైబిల్ గ్రంథంలో అసలు రియల్ ఎనిమీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాడంట చంపడానికి, దోచుకోవడానికి, నాశనం చేయడానికి వస్తూ ఉంటాడట. వాడు రియల్ ఎనిమీ కదా. మరి ఇటువంటి సిచ్యుయేషన్స్లో గుండా ప్రయాణం చేసినప్పుడు నేను నమ్మేది ఒకటే, అదేంటంటే వారు కీడు తలపెట్టవచ్చు, వారు మరి చెడు చేయాలని ఆలోచన చేయవచ్చు, కానీ దేవుడు అటువంటి సిచ్యుయేషన్ నుంచి మేలును తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనవచ్చు, ఏముందండి మీరు బాగానే చెప్తారు, మరి బైబిల్లో అట్లా చెప్పబడి ఉంది, మరి ఓకే మీకు బాగానే ఉంది, కానీ ఎదుర్కొనేటటువంటి మాకు తెలుసు, పడేటటువంటి మాకు తెలుసు ఆ బాధ అని చెప్పి మీరు అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, నీకంటే నాకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికంటే మించినటువంటి శ్రమను, మించినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ని, మించినటువంటి దారుణమైనటువంటి తెప్పలను ఈ లోకంలో ప్రభుని యేసుక్రీస్తు అనుభవించాడు అంటే మరి అతిశయోక్తి కాదు కదా. అది ఎవరి కోసం అనుభవించాడు, ఎందుకోసం అనుభవించాడు, ఆయన దానికి తగినటువంటి వాడా అంటే డెఫినెట్లీ నాట్. అది నన్ను దృష్టిలో ఉంచుకొని, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవ కోటిని దృష్టిలో ఉంచుకొని ఆయన అటువంటి సిచ్యుయేషన్ నుంచి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రియమైన తను సృష్టించినటువంటి ప్రజలే, తను సృష్టించినటువంటి జనాంగమే తనకు కీడు చేయాలని చూచినప్పుడు దాన్ని మరి వ్యతిరేకించలేదు ప్రభువారు. మీరు గమనించినట్లయితే
ఏదైతే హింసకు సాదృశ్యంగా సింబాలిక్గా ఉందో, ఏదైతే శాపానికి సాదృశ్యంగా ఉందో, దానిని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? సింబల్ ఆఫ్ హోప్గా, నిరీక్షణకు ఆస్పదంగా, అంతేకాదు ప్రేమకు ఆస్పదంగా, అంతేకాదు మరి క్షమాపణకు మరి ఆస్పదంగా మార్చి పడేశాడు. మీరు గమనించారా? ప్రభువు సిలువకు ఎక్కక ముందు వరకు సిలువ అనగానే దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటి తెలుసా? హింస. సిలువ అనగానే ఒక భయంకరమైన శాపం. సిలువ అనగానే ఒక ఘోరమైనటువంటి శిక్ష అనేది మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని యొక్క డెఫినేషన్ని, దాని యొక్క మరి పర్స్పెక్టివ్ని పూర్తిగా దేవుడు మార్చివేశాడు. ప్రభుని యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానముల తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిలువ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళవచ్చు. ఏ సమయాన్నైనా, మనకున్నటువంటి ఏ ప్రతికూల పరిస్థితులను బట్టి అయినా, మనం ఎదుర్కొనేటటువంటి ఎంత చెడు సిచ్యువేషన్స్ అయినా, ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లోనైనా ఇప్పుడు ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మనము ఒక నిరీక్షణ పొందుకోవచ్చు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను మనం అనుభూతి పొందవచ్చు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చేటటువంటి క్షమాపణను మనం పొందుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. God takes a symbol of torture and it becomes a symbol of hope, and it becomes a symbol of love, and it becomes a symbol of forgiveness. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆ సిలువ దగ్గరే మనకు కావలసినటువంటి ప్రతిదీ మనం పొందుకునేటటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ మరణం ద్వారా గుండా ప్రయాణం చేయకపోయినట్లయితే ఈ రోజున అటువంటి కృప, అటువంటి మరి బహుమానం మనకు వచ్చి ఉండేదా? డెఫినెట్లీ నాట్. అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని, లేదా మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము. ఇక్కడ నేను నమ్మేది ఏంటంటే, నీకు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయినా ఈ లోకంలో నీకు ఏర్పడవచ్చు, ఎంత ఘోరమైనటువంటి సిచ్యుయేషన్ అయినా నువ్వు ఎదుర్కోవచ్చు. కానీ ఇఫ్ యూ కెన్ అలౌ గాడ్ ఇంటూ దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితుల్లోనికి నువ్వు దేవుణ్ణి అనుమతించినట్లయితే, హూ నోస్, గాడ్ కెన్ టర్న్ దట్ సిచ్యువేషన్ యాజ్ గుడ్. దేవుడు ఆ పరిస్థితిని మనకు మేలుకరంగా మార్చగలడు అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ గుండా మనం ప్రయాణం చేసినప్పుడు యూ కెన్ బికమ్ కైండర్, యూ కెన్ బికమ్ స్ట్రాంగర్, యూ కెన్ బికమ్ మోర్ వైజర్. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంతకీ నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే, వీ కెన్ బికమ్ మోర్ అండ్ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్. మనం అంతకంతకు ప్రభుని యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం ఎదగలుగుతాం. అదే మరి ఈ వాక్యం యొక్క సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 29వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ప్రాముఖ్యంగా మనకు కనిపించేటటువంటి ఒక పదం ప్రీడిస్టైన్డ్, అంటే ముందుగా నిర్ణయించబడటం. ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి థియలాజికల్ టర్మ్ అన్నమాట. మరి డిఫరెంట్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ దీని గురించి ఎంతో వాద వివాదాలు, మరి ఒక ఆరోగ్యకరమైనటువంటి క్రిటిసిజమ్స్ ఇలాంటివి చేసుకోవడం మరి ఎంతో కాలంగా నడుస్తూ వస్తుంది. అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అయితే నాకున్నటువంటి కొన్ని థాట్స్ని మీతో పంచుకోవాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డెస్టినీ. ఎందుకో తెలుసా? ఒకని నడత ఆయన ద్వారానే స్థిరపరచబడుతుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి. అంతేకాదు, మరి దేవునికి ప్రతి ఒక్కరి పట్ల
మరి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అంతేకాదు, మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నామని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అంతేకాదు, నేను మరి సమస్తము కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను. ప్రతిదీ కూడా అంటే ఆయన నిర్వర్తిస్తున్నాడు అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అంతేకాదు, ఆయన సింహాసనాసీనుడై మరి సింహాసనంపై కూర్చుని ఈ లోకాన్ని ఏలుతున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. అంతేకాదు, మరి దేవుడు కాలాలను మరి సమయాలను తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అని చెప్పి నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నేను నమ్మేటటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ దేవుడు చేస్తూ ఉండడానికి కారణం దేవుడు ముందుగా మరి హీ ప్రిడెస్టైన్డ్, అండ్ దాట్స్ పార్ట్ ఆఫ్ ప్రిడెస్టినేషన్. ఈ మధ్య నేను ఒక స్టోరీ విన్నాను. అదేంటంటే ఇద్దరు ఎంగేజ్ చేయబడిన తర్వాత ఇంకా ఒక వారంలో వివాహం చేసుకోబోతున్నారు అని ఒక వారం ఉందనగా వారు ఒకరి ఆల్బమ్స్ ఒకరు మరి చూసుకుంటూ ఉన్నారు. అతగాడు ఆమె ఆల్బమ్స్ని తిరిగేస్తూ ఉన్నప్పుడు అందులో ఒక పిక్చర్ని గమనించాడు. ఆ పిక్చర్లో ఫస్ట్ కనిపించింది ఆమె ఒక ట్రైసైకిల్ మీద కూర్చుని మరి ఉన్నప్పుడు వెనక ఒక వ్యక్తి తోస్తూ ఉన్నాడట. ఆ వెనక తోసేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ పెండ్లి కుమారుని యొక్క తండ్రి. సో ఆ తండ్రి పక్కనే ఇతగాడు కూడా ఉండటాన్ని గమనించాడు. అందులో గమనించండి, 15 సంవత్సరాల తర్వాత మరలా వారు కలుసుకొని మరి వివాహం చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం అక్కడ చూసిన తర్వాత మరి వారు ఆశ్చర్యపోయారు. ఓకే, ఎన్నో సంవత్సరాల క్రితం మనకు పరిచయం ఉంది, కానీ మన యొక్క డెస్టినీ మనం అప్పుడు గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి మూమెంట్ని వారు జ్ఞాపకం చేసుకొని వారి ఆనందానికి అవధం లేకుండా పోయినాయి అంట. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే ఒక సరైనటువంటి వ్యక్తి ఆల్రెడీ నిర్ణయించబడ్డారు, లేకపోతే అలాంటి విషయాలు నేను చెప్పాలనే ఉద్దేశం కాదు. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే తప్పుడు పరిస్థితుల్లో కూడా సరైన వ్యక్తిగా ఉండటం, సరైనటువంటి విధముగా వ్యవహరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు యొక్క మరి సారూప్యత మనలో సంతరించుకునేటటువంటి విధముగా మన జీవితాన్ని మనం అనుమతించడం ఉంది చూశారు, అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రిడెస్టినేషన్, ఎందుకంటే వీ గెట్ సో స్టక్ ఇన్ ద సర్కమ్స్టాన్షియల్ విల్ ఆఫ్ గాడ్. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం, నాయన ఈ పరిస్థితిని మార్చు, ఈ సిచ్యుయేషన్ని మార్చు, ఆ వ్యక్తి జీవితాన్ని మార్చు. ఇలాంటి సిచ్యుయేషన్స్ని, ఇలాంటి ప్రార్థనలు మనం చేయడాన్ని గమనిస్తాం. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అనేటటువంటిది దానికి మించింది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు మనలో అద్భుతమైనటువంటి పరివర్తన దేవుడు తీసుకొస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు దేవుని బిడ్డలారా. అయితే ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, వేర్ యు ఆర్ గోయింగ్, బట్ హూ యు ఆర్ బికమింగ్. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే దాన్ని బట్టి కాదు, కానీ నువ్వు ఎలా కాబోతున్నావు అనేటటువంటి దానిపై మన జీవితం ఆధారపడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రిడెస్టినేషన్లో ఉన్నటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనలో చాలామంది అనుకునేటటువంటి దానికంటే ఎంతో సులభమైనటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దీని గురించి పెద్దగా ఆలోచన చేయటం కాదు, సింపుల్గా ఒకే ప్రశ్న, వాట్ ఆర్ వీ ప్రిడెస్టైన్డ్ టు అనే ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఇక్కడ మనకు సమాధానం ఇందులోనే మనం చూస్తాం. తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును అనేటటువంటి మాటను చూస్తాం. అంటే ప్రిడెస్టైన్ టు బీ కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. కుమారుని యొక్క సారూప్యతలోనికి మనము ఎదగడానికి ముందుగా దేవుని ద్వారా మనం నిర్ణయించబడ్డామంట. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ విషయాన్ని మరి మనం ఇక్కడ చేయొచ్చు, ఇండియాలో చేయొచ్చు, మరొక దేశంలో ఉండి చేయొచ్చు. అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ప్లేస్కి సంబంధించింది కాదు, ఒక టైంకి సంబంధించింది కాదు, ఏ పరిస్థితుల్లో అయినా ఏ సిచ్యుయేషన్లో అయినా చేయవచ్చు. అంతేకాదు నీవు అన్నీ ఉండి అన్ని రకాలుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావంతో ఉంటూ కూడా ఆ విషయం చేయొచ్చు. అదే సమయంలో ఎన్నో దారుణమైనటువంటి విషయాలు నువ్వు ఎదుర్కొంటూ బ్యాడ్ సిచ్యుయేషన్ గుండా ఈ లోకంలో నీకు మించినటువంటి వర్స్ట్ సిచ్యుయేషన్ ఇంకెవరికి లేదు అనేటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినప్పటికీ ఆ సిచ్యుయేషన్లో కూడా నువ్వు దేవుని యొక్క సారూప్యతలోనికి ఎదగేటటువంటి అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సమస్య, అదేంటంటే బై డిఫాల్ట్ మనలో చాలామంది మన వ్యక్తిగత సౌలభ్యమే దేవుని యొక్క ముఖ్య లక్షణంగా భావించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే నేను బాగుండాలి, నా కుటుంబీకులు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వ్యాపారాలు బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, లేకపోతే మా పిల్లల చదువులు బ్రహ్మాండంగా ఉండాలి, మరి ఏ బాధల బందీలు ఉండకుండా వెళ్ళాలి, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. గమనించండి, దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము మన సౌలభ్యం కాదు సుమి, దేవుని యొక్క మహిమ. మన ద్వారా క్రీస్తు యేసు మహిమపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మించి నువ్వు ఏ విధంగా ఆలోచన చేసినప్పటికీ అది తప్పు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా దృష్టిలో గ్రేటెస్ట్ మిరకల్ అనేది ఏంటిదో చెప్పనా? అదేంటంటే ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటం అదొక అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే బిడ్డకు జన్మనివ్వటం అనేది ఎంత అద్భుతమైనటువంటి మిరకల్ అనిపిస్తుందంటే ఆ తల్లి ఎదుర్కొనేటటువంటి ఆ పెయిన్ ఎదుర్కొన్నటువంటి తల్లికి తెలుసు. అంత దారుణమైనటువంటి పెయిన్ నుంచి నడుస్తూ ఉంది. అయితే ఆ పెయిన్ తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం చూశారు, దాని గురించి ఆ రెండింటిని ఒకసారి మరి యోచన చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి. ఆ పెయిన్ వలన ఆ తల్లి పొందుకునేటటువంటి గెయిన్ ఏంటంటే మరి అద్భుతంగా తన చేతిలో ఒక నూతన జన్మను, ఒక కొత్త జన్మను ఈ లోకానికి పరిచయం చేస్తుంది, ఒక కొత్త జీవితాన్ని ఈ లోకానికి పరిచయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో రెండు రకాల వ్యక్తులను మనం చూస్తాం. ఒకటి తిప్పలు లేకుండా పప్పలు లేవు అని నమ్మేటటువంటి వారు, అంటే నో పెయిన్ నో గెయిన్. రెండవదిగా తిప్పలేవు గిప్పలేవు అనేటటువంటి వారు. చాలామంది కూడా ఈ రెండో కేటగిరీకి చెందినటువంటి వారు, అంటే పెయిన్ లేదు గెయిన్ లేదు అనేటటువంటి వారు. ఎందుకంటే పెయిన్ గుండా నడవాలని ఎంతమందికి అనిపిస్తుంది, ఎంతమంది పెయిన్ గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు అని ఆలోచన చేసినట్లయితే చాలా 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 తక్కువ మందిగా మనం చూస్తాం. అధిక శాతంలో ఉండేటటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందంటే జస్ట్ లీవ్ మీ అలోన్, నన్ను వదిలేసేయి, ఎందుకంటే నేను కంఫర్టబుల్గా ఉన్నంత కాలము, లేకపోతే నా సౌలభ్యం మంచిగా ఉన్నంత కాలము, నాకు మంచిగా అనిపించినంత కాలము, నాకు ఏ నొప్పి తెలియనంత కాలము నేను ప్రభువుని అనుసరించడంలో ఎటువంటి నాకు ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి మాత్రం నేను భరించలేను, నాకు ఆ సమయంలో నాకు దేవుడు అక్కర్లా, ఆ సమయంలో నేను దేవుడిని అనుసరించాల్సిన అవసరం లేదు అని ఈజీగా ఉన్నంత కాలమే నేను నడవగలను, ప్రయాణం చేయగలను అనేటటువంటి క్రైస్తవుల్ని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే చాలాసార్లు మనం అప్సెట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈజీగా ఎందుకు నేను ముందు కొనసాగలేకపోతున్నాను అని చెప్పి అప్సెట్ అవుతూ ఉంటాం. కానీ ఈజీగా కొనసాగగలిగేటటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఎలాగో చెప్పనా? పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించుట ద్వారా, పరిశుద్ధాత్మునికి మనం అనుమతించుట ద్వారా, అంటే ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తారో మరి మన విల్ పవర్ని, మనలో ఉన్నటువంటి దేవుని శక్తి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మరి మనలో కార్యం చేయటం మొదలుపెట్టి మన క్యారెక్టర్ని పూర్తిగా చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు మనలో ఉన్నటువంటి
అవలక్షణాలను తొలగించేసి మంచి లక్షణాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే దైవికమైనటువంటి అలవాట్లను పరిశుద్ధాత్ముడు మరి మనకు అలవరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మరి నేను నేర్చుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తము మరి మరింత కఠినపరచబడుతూ ఉంటుంది. అంటే మరింత భారంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే కష్టంగా మనం ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు మరి దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క అవసరతను మనం గుర్తించి మరి ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి వారముగా ఉంటాం. నో ప్రెషర్, నో డైమండ్. గమనించండి, ప్రెషర్ లేకుండా డైమండ్ అనేది సృష్టించబడదు. మనందరికీ తెలుసు కదా, డైమండ్ క్రియేట్ చేయబడినటువంటి విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో ప్రాసెస్, ఎంతో ప్రెషర్ నుంచి అది మరి ఒక డైమండ్గా క్రియేట్ చేయబడుతుంది. చూడండి, భూమిలో ఉన్నటువంటి ఆ లోహము గనక ఆ ప్రెషర్ నుంచి, ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళకపోతే అది ఒక మామూలు లోహంగా ఉండి ఒక నల్లటి ఒక గ్రానైట్గా ఉండిపోతుందంటే ఆస్పదం కాదు. కానీ ఆ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు, ఆ ప్రెషర్ గుండా వెళ్ళినప్పుడే అది అద్భుతమైనటువంటి వజ్రంగా మనకి కనిపిస్తుంటుంది. ప్రియదేని బిడ్డలారా, మనలో చాలామందికి మరి వజ్రాలు కావాలి కానీ ప్రెషర్ ఉండొద్దు, ఒత్తిడి ఉండొద్దు, అంటే తిప్పలు ఉండొద్దు, కానీ మరి అద్భుతమైనటువంటి పప్పలు కావాలి, అద్భుతంగా ఇటువంటి డైమండ్స్ కావాలి. ప్రియదేని బిడ్డలారా, యేసు యొక్క సారూప్యతలోనికి ఎదగడం అంటే ఇటువంటి ప్రాసెస్ గుండా వెళ్ళకోకుండా అది సాధ్యమయ్యేది కాదు అనేటువంటి విషయం మనం గమనించాలి. మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు కదా, నన్ను చంపనది నన్ను బలపరుస్తుంది అంటాడు. ఈ వారం మరి ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను పదే విన్నటువంటి చదువుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఒక ఎక్స్ప్రెషన్, టీ కప్ కిడ్స్. ఏంటి టీ కప్ కిడ్స్ అని నాకు స్టార్టింగ్లో అర్థం కాల. అదే చదువుతూ ఉన్నప్పుడు ఈ టెర్మినాలజీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు ఒక రకమైనటువంటి ఎన్వైరన్మెంట్లో పెరిగినటువంటి వారు ఈ కిడ్స్. అంటే ఒక రకమైనటువంటి జడ్జ్మెంటల్ కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత జడ్జ్మెంటల్గా ఉంటారు, హెలికాప్టర్ స్టైల్ పేరెంటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టిలో నుంచి వారు చేయాలి. ప్రతిదీ ఏం చేసిన పిల్లలు మరి వారికి తెలియకోకుండా చేయడానికి వీల్లేదు. అంటే వారి అబ్జర్వేషన్ అంతా బలీయంగా ఉండేటటువంటి కుటుంబం. మరి వారు ఎంతసేపు తల్లిదండ్రులు ఎక్కువగా ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. ఎటువంటి ఒత్తిడి అంటే, మరి నీకు ఏ గ్రేడ్స్ రావాలి, ఏ గ్రేడ్ కాదు ఏ ప్లస్లు రావాలి, ఏ ప్లస్లు రావాలి, ఇటువంటి ప్రెషర్ని బిడ్డలకి చిన్నపిల్లల పైన తీసుకొస్తూ ఉంటారు. సో వీరు కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఇదే ప్రెషర్తో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఒక రకమైనటువంటి భావంలోకి వెళ్ళిపోతుంటారు. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ అక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అక్కడ ఉండదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడ ఏ ప్లస్లో వచ్చిన పరిస్థితి అక్కడ చూస్తే మరి ఏ కూడా రానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని వారు హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే వారికి అలవాటైంది ఏంటంటే ఒక పరిస్థితి, మరి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ప్రెషర్ ఎట్లా ఉంటుందో ఈ సిచ్యుయేషన్ అంతా ఆలోచన చేసుకుంటూ ఈ టీ కప్ కిడ్స్ అనేటటువంటి మాట, ఈ ఎక్స్ప్రెషన్, వారికి ఉన్నటువంటి భావం ఏంటంటే చాలా దారుణమైనటువంటి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా నేను సమాధానం చెప్పాలి, నాకు రాలేదే అని చెప్పి దాదాపు ఏడ్చినంత పని చేసేటువంటి పరిస్థితి. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, బిడ్డలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ ఇచ్చి తీరాలి. అయితే ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో మరి ఎంతవరకు ఇవ్వకూడదు అనేది మనం యోచించుకోవాలి. అంతేగాని కంప్లీట్గా మన స్వాధీనంలో ఉంచుకోవాలని, మరి నా చెప్పు చేతల్లోనే ఉండాలి, నేను చెప్పినట్లే వినాలి, నేను అనుకున్నట్లుగానే మార్కులు రావాలి అని అనుకోవడం అది మూర్ఖత్వంతో కూడుకున్నది అని అనిపిస్తుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బిడ్డలు. ఏ తప్పు చేయకూడదు నా పిల్లలు అని చెప్పి హెలికాప్టర్ పేరెంటింగ్ టైపులో చేయడానికి ప్రయత్నించావా, కానీ తర్వాత ఎంతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తప్పులు చేయడం అనేది సహజం, అది ఎందుకంటే మానవ నైజం. అయితే తప్పులు చేసినప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం, దాన్ని మళ్ళీ ఏ విధంగా
చేయకోకుండా ఉండాలి అని వారు నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాని ఎంతవరకు ఎలా చేయాలంటే మరి ఆ పరిస్థితుల్ని అంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా, లేకపోతే తన లైఫ్ థ్రెటనింగ్కి రాని పరిస్థితి వచ్చే వరకు కూడా వీ నీడ్ టు అలౌ అవర్ చిల్డ్రన్ టు ఫేస్ ద సిచ్యువేషన్స్ అనమాట. ఒక సంఘటన జరిగింది నాకు, నా బిడ్డ పెద్ద కొడుకు విషయంలో. అది 2013 సంవత్సరం కొత్తగా అమెరికా దేశానికి వచ్చారు. 8th స్టాండర్డ్లో జాయిన్ అయ్యాడు. 8th స్టాండర్డ్లో జాయిన్ అయిన తర్వాత మరి తన క్లాస్మేట్స్ ఏం చేస్తున్నారంటే వీడి యొక్క సహాయం తీసుకుంటున్నారు. మంచిదే, అంటే మ్యాథ్ మరి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పించుకోవడం మంచిదే. కానీ అలా కాకుండా వారి హోంవర్క్ని వీడు చేసేటట్లుగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి గమనించాను. ఒకసారి గమనించి ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఆరా తీసినప్పుడు వాడు కొంచెం తటపటాయించి హెల్ప్ చేస్తున్నాను అన్నట్లుగా కొంచెం కవర్ చేశాడు. అయితే ఇంకొంచెం తర్వాత ఇంకొక సిచ్యుయేషన్ ఎరైజ్ అయింది. ఆ సిచ్యుయేషన్ నేను ఇవన్నీ జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను డీటెయిల్గా అడగలేదు. కానీ ఇదేదో చేయి దాటినటువంటి పరిస్థితి అవుతుంది అని అనిపించి ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి మాట్లాడాను. ఏం జరుగుతుంది అసలు, ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు క్లియర్గా చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటంటే ఒక అమ్మాయి మరి మ్యాథ్ హెల్ప్ తీసుకుంటూ మొదలుపెట్టింది. కానీ తర్వాత ఆమె పుస్తకం ఇచ్చి వీడితో మ్యాథ్ కంప్లీట్గా చేయించుకోవడం మొదలుపెట్టింది. అండ్ తర్వాత సరే ఏదో ఫ్రెండ్షిప్లో చేస్తున్నాను అనుకున్నాడు, కానీ అది ఎంత తప్పో వాడు గ్రహించలా. తర్వాత ఆ విషయం తెలిసినటువంటి ఆమె మిత్రురాలు ఇంకొక ఆమె వీడి దగ్గరికి వచ్చి నాకు కూడా చేస్తే నేను నీకు కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి అడిగింది. చూడండి, ఈ పరిస్థితిని గమనించిన తర్వాత అది చాలా దారుణమైనటువంటి, అది చాలా తప్పు విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ రైట్ థింగ్. సో ఇమ్మీడియట్గా నువ్వు చేసేది రైట్ థింగేనా అని చెప్పి అడిగాను. కాదన్నాడు. మరి ఎందుకు చేస్తున్నావు, నాకు ఇలా జరుగుతుందని నాకు తెలియదు అన్నాడు. ఇమ్మీడియట్గా మరి ఆ అమ్మాయికి చెప్పేసి, ఎవరికైతే నువ్వు ఫస్ట్ సహాయం చేసావో ఆ అమ్మాయికి కూడా చెప్పి, ఇక నుంచి నేను నీకు సహాయం చేయబోట్లేదు, నీకు హెల్ప్ కావాలంటే లైబ్రరీకి పద, అక్కడ కూర్చుందాం, నీకు ఎక్కడ ఏ విషయం అర్థం కాలేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని తనకు చెప్పు. అంతేగాని నీవు చేయటం కాదు. తర్వాత ఆ విషయం తెలిసినటువంటి మరొకరు వచ్చి నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయి కంప్లీట్గా అంటే అది చాలా తప్పుడు సంకేతాలకు వెళ్తుంది. స్కూల్ వారికి తెలిస్తే అది చాలా బ్యాడ్ బుక్స్లోకి నువ్వు వెళ్తావు అని చెప్పినప్పుడు మరి అది గ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మరి చేయి దాటిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అటువంటి సమయంలో వారిని పక్కకు తీసుకురావాలి. అంతేగాని వారికి కావలసిన దాని ప్రెషర్స్ పెట్టి నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి ఉండేటటువంటి పరిస్థితి మనం కల్పించకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే, మనకు క్రైస్తవ జీవితంలో మరి టీ కప్ కిడ్స్ ఉన్నట్లుగానే టీ కప్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే నా భావం ఏంటంటే, ఏదన్నా నొప్పి వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదన్నా మరి ప్రతికూల పరిస్థితి వచ్చినా, వివాదాలు వచ్చినా, కాన్ఫ్లిక్ట్ వచ్చినా, యాడ్వర్సరీ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వారు ఆ విధంగా పెంచబడ్డారు. క్రైస్తవ విశ్వాసంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వై వీ బిలీవ్ వాట్ వీ బిలీవ్ అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు నాకున్నటువంటి ఎక్స్ప్లెనేటరీ స్టైల్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఇదే, రోమీయులకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మరి ఎరుగుదుము అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపులో మనల్ని సురక్షితంగా ఉంచడానికి యేసు శిలువలో మరణించాడని నేను అనుకోను. మనల్ని ప్రమాదకరంగా మార్చడానికే ఆయన మరణించాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళికలు మనం అనుకుంటున్నటువంటి వాటికి మించినటువంటివి, మన ఆలోచనలకు మించినటువంటివి దేవుని బిడ్డలారా. అవి ఏదో మన సౌలభ్యం కోసము అయినటువంటివి కాదు సుమి.
అవి సౌలభ్యానికి మించినటువంటివి. అంతేకాదు ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకోకుండా ఉండాలనుకునేటటువంటి దానికి మించినటువంటి ఆలోచనలు, ప్రభు యొక్క ఆలోచనలు నీ పట్ల నా పట్ల. ఒకసారి గమనించండి, జీవితంలో మరి ఎక్సైట్మెంట్ ఉండాలి అంటే ఎప్పుడూ కంఫర్టబుల్గా, లేకపోతే ఎటువంటి బాధరబందీలు లేకోకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా వెళ్తేనే మరి జీవితం ఎక్సైటింగ్గా ఉంటుంది అనుకుంటే చాలా మరి తప్పులో కాలేసినట్టే. కారణం ఏంటంటే, ఎక్సైటింగ్ ఉండాలన్నా లేదా జీవితం అసలు సంతృప్తికరంగా ముందుకు కొనసాగాలి అన్నా ఇటువంటి అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవిత లక్ష్యం ఏమిటి? దేని వెనక మనం పదే పదే అరులు చాస్తూ పరిగెడుతూ ఉన్నాం? ప్రియదేవుని బిడ్డలారా, మనము మన సొత్తు కాదు, వెలపెట్టి కొనబడినటువంటి వారము అనేటటువంటి గ్రహింపుకు మనం వచ్చే వరకు కూడా ఈ లోకంలో జరిగేటటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు కూడా మనకు అర్థవంతంగా అనిపించవు. ఏనాడైతే ఆ పాయింట్కి మనం రాగలుగుతామో, మనం మన సొత్తు కాదు, మనం వెలపెట్టి కొనబడినటువంటి వారము అనే పాయింట్కి ఎప్పుడైతే రాగలుగుతామో, ఆ రోజున నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ సిచ్యువేషన్లో దేవుని నామాన్ని ఏ విధంగా మహింపరచగలనా అని చెప్పి వెతుకుతూ ఉంటావు. కొద్ది సంవత్సరాల క్రితం మరి డాలస్ థియలాజికల్ సెమినరీలో నేను చదువుతున్నప్పుడు నా మిత్రుడు, మేమిద్దరం కలిసి ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ఉండేవారం. ఒకరి గూర్చి ఒకరు, నా గూర్చి అతను ప్రార్థించేవాడు, అతని గూర్చి నేను ప్రార్థించేవాడు. ఒక రోజున మరి ఒక ప్రార్థనను షేర్ చేసుకుంటున్నాడు. అదేంటంటే, మరి నాకు ఒక ట్యూమర్ ఉన్నది. ఆ విషయంలో మరి నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నువ్వు కూడా నాకు సహాయం చేయి. నేను చేసే ప్రార్థన ఏంటంటే, మరి ఈ ట్యూమర్ని తొలగించడం నీ చిత్తమైతే తొలగించు, కానీ దాని ద్వారా నీ నామం మహింపరచబడాలి. ఎందుకంటే దాని ద్వారా నేను అనేకులకు నిన్ను గూర్చి, నీవు చేసినటువంటి స్వస్థత గూర్చి నేను చెప్పుకోగలగాలి. ఒకవేళ అలా తొలగించడం నీ చిత్తం కాకపోయినా మరి నీ చిత్త ప్రకారమే జరిగించు. నువ్వు నీ కృపపై నేను ఆనుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసేటటువంటి కృపను నాకు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించమని చెప్పి నన్ను అడిగాడు. మరి అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఎంతమంది మనం ఈ విధంగా ఆలోచించేస్తున్నాం. మనకు ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో దేవుని నామం మహింపరచబడాలి అని చెప్పి ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి మనం యోచించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, పరిస్థితులను నిర్ణయించడం మన ఉద్యోగం కాదు, మన జాబ్ కాదు. మన జాబ్ ఏంటంటే దేవుని నామాన్ని ఏ విధంగా మహింపరచాలి, దేవుని నామాన్ని నేను ఏ విధంగా నా వ్యక్తిగత జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా దేవుని నామాన్ని నేను ఏ విధంగా పరచాలి అనేటటువంటి ఆలోచన తప్ప వేరే పరిస్థితులను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మనకు లేదు. ఐ థింక్ చాలామంది మనం చేసేటటువంటి ప్రపత్యం ఏంటంటే, వీ వాంట్ గాడ్ టు సర్వ్ అవర్ పర్పస్. కానీ ఈ ప్యాసేజ్ చెప్పేది అది కాదు. ఈ ప్యాసేజ్ చెప్తున్నది ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటూ ఉన్నాడు. వాస్తవానికి కొన్నిసార్లు మీ ప్రయోజనం విఫలం కావాలి. తద్వారా ఏం జరుగుతుందంటే ఆయన ప్రణాళిక మీ జీవితంలో ప్రబలంగా ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. వాట్ ఆర్ వి గోయింగ్ ఆఫ్టర్? దేని వెనక మనం ప్రయాణం చేస్తున్నాం? చూడండి, యాక్చువల్గా ఈ సంవత్సరం మనకి ఒలింపిక్స్ జరగాల్సి ఉంది, కానీ అవి నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయినాయి కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కదా. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక మాసం తర్వాత, సంవత్సరం 1 month తర్వాత మరి ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఈ ఒలింపిక్స్లో వాటి గూర్చి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ ఒలింపిక్స్ గూర్చి మరి ఎంతోమంది ఎన్నో రకాల వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి 360 రోజులు, 7 రోజుల్లో కొంతమంది 7 రోజులు, కొంతమంది 6 రోజులు మరి తపస్సు చేసినట్లుగా దాని గురించి పదే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎందుకోసం తెలుసా?
వారు పార్టిసిపేట్ చేసేటటువంటి ఆ ఈవెంట్లో మరి వారి దేశాన్ని కొరకు ఒక అద్భుతమైనటువంటి ట్రోఫీ సాధించాలన్న ఉద్దేశం కొరకు చూడండి, ఆ రోజున ఆ ఒలింపిక్లో వారు సాధించబోయేటటువంటి ఘనత కొరకు వారు పడే పాట్లు, వారు పడే తిప్పలు అంతా ఇంత కాదు. 360 రోజులు, మరి వారంలో 6 రోజులు లేదా 7 రోజులు కొంతమంది కష్టపడి రోజంతా కష్టపడి పని చేస్తుంటారు. తీరా చూస్తే వాళ్ళ ఈవెంట్ కొన్ని ఈవెంట్స్ 10 సెకండ్స్, కొన్ని ఈవెంట్స్ 30 సెకండ్స్, మరి కొన్ని ఈవెంట్స్ మెహా అయితే 2 గంటలు 3 గంటలు, అంతకంటే ఎక్కువసేపు కాదు. కానీ దానికోసం మరి 4 సంవత్సరాలు వారు పడేటటువంటి కష్టము, తపన, పాట్లు, తెప్పలు అంతా ఇంత కాదు. ఎందుకోసం? వారు ఆ రోజున మరి ఒక ట్రోఫీ సాధించాలని ఉద్దేశం కొరకు, ఒక లక్ష్యం కొరకు వారు పనిచేస్తున్నారు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఏ లక్ష్యం కోసం నువ్వు జీవిస్తూ ఉన్నావు? మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకానొక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకంలోని అడుగు పెట్టబోతున్నామంట. ఆ లోకం ఎట్లా ఉంటుందంటే అక్కడ మరణం లేదంట, మరి ఏడుపు లేదంట, మరి అక్కడ కన్నీరు ఉండదట, మరి అక్కడ కష్టాలు ఉండవట. అటువంటి లోకంలోనికి మనం అడుగు పెట్టబోతున్నామంట. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ రోజున దేవుడు మనకున్నటువంటి ప్రతి బాష్ప బిందువుని తుడిచి వేస్తాడంట. మరి అటువంటి అద్భుతమైనటువంటి లోకంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. అంతేకాదు, ఇక్కడ ఈ లోకంలో మనం చూడనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రంగులు ఆ లోకంలో చూడబోతున్నాం. ఈ లోకంలో మనం విననటువంటి మరి దేవదూతల యొక్క గాన ప్రతిగానములు ఆ రోజున దేవుడిచ్చేటటువంటి ఆ అద్భుతమైనటువంటి మహిమ చెవుల ద్వారా మరి ఆ గాన ప్రతిగానాలు మనం వినబోతున్నాం. అంతేకాదు, ఆ లోకంలో పాపం అనేది ఇక ఎన్నడూ ఉండబోతట. అయితే ఇప్పుడైతే మనం ఆ లోకంలో లేం, మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఈ కాలంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి? దేవుని యొక్క వాగ్దానంపై మనం మన యొక్క హోప్ని పెట్టి, మన యొక్క నిరీక్షణ పెట్టి, మరి ఆ వాగ్దానంపై నమ్మికతో మనం ముందు కొనసాగుతూ, మరి దేవుడు ఆయన ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకొలుకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దానంపై మనం ఆనుకొని ముందు కొనసాగగలిగేటటువంటి వారముగా మనం జీవించాలి. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, పరలోక లాభం కోసం ఇహలోకంలో కొన్ని భారాలు వహించక తప్పదు. ఎందుకంటే ఆ లోకంలో నువ్వు అద్భుతమైనటువంటి నిత్యరాజ్యాన్ని నువ్వు కైవసం చేసుకోవాలంటే ఇక్కడ ఉండేటటువంటి తిప్పలు ఎదుర్కొని అధిగమించి వాటిని దాటుకుని ముందుకు వెళ్ళినప్పుడు శుద్ధ సువర్ణముగా నువ్వు ఆ లోకంలో నిత్యరాజ్యంలో చేర్చబడతావు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క ఈవెంట్ కోసం 4 సంవత్సరాలు రేయింబవళ్ళు కష్టపడి పనిచేసేటటువంటి ఒలింపియన్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నిత్య రాజ్యంలో మనం ఏటెల్లకాలం ఉండేటటువంటి ఆ రాజ్యం కొరకు నేను ఎంత తాపత్రయపడాలి, ఎన్ని తిప్పలు పడాలి, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు ఈ లోకంలో దేవుని కొరకు చేయాలి. అంతేకాదు, దేవుని నామానికి, ప్రభుని యేసుక్రీస్తు నామానికి మనం ఇక్కడ మహిమ తీసుకొస్తున్నామా లేదా? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఆ లోకానికి, ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు, ఈ లోకంలో ఆయన కోసం ఏం చేశావు అనేదే లెక్కలోనికి వస్తుంది. ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కోసం? ప్రియదేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి, ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా నువ్వు ఏమీ చేయలేదు అని అనుకుంటే ఇప్పుడు ఆలోచించే, నా జీవితం నాది కాదు, నేను వెలపెట్టి కొనబడినటువంటి వాడును, నేను వెలపెట్టి కొనబడినటువంటి దాన్ని, ఈ జీవితం కొరకు, ఈ జీవితం దేవుణ్ణి మహింపరచడం కొరకు నేను వాడాలి. నేను ఈ లోకంలో ఏది చేసినా, ఏది చేయకున్నా, మరి ఇది మాత్రం నేను తప్పక చేయాలి. ఎందుకంటే ఆ దేవాది దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు మరి దేవుడు లెక్కించేటటువంటిది నా నిమిత్తం నువ్వేం చేశావు అని అడిగినప్పుడు తెల్లముఖం వేసుకొని ఉండడం కాకుండా, ప్రభువా నీ నిమిత్తం నేను ఇది చేశాను ప్రభువా, ఇది చేయగలిగాను నాయన, ఇది చేయగలిగాను నాయన అని చెప్పగలిగేటటువంటి వారముగా నీవు ఉన్నావా దేవుని బిడ్డ? తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవమయుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ నాయనా ఈ రోజున మరొక చక్కటి అంశాన్ని ధ్యానం చేసే కృపను మాకు దయచేశారు ప్రభువా.
అవునాయనా, మరి ప్రెషర్ లేకోకుండా వజ్రం భూమిలో నుంచి రాదు. ఒత్తిడి లేకోకుండా నాయనా మేలిమిగా తయారవడం సాధ్యం కాదు. నో పెయిన్ నో గెయిన్. తెప్పలు లేకుండా మరి పప్పలు ఉండవని చెప్పి మరొకసారి జ్ఞాపకం చేసిన విధానంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇప్పటి వరకు మా ఆలోచన దృక్పథం ఒకలా ఉంది. మరి నీ లేఖనం నుంచి మాతో మాట్లాడినటువంటి మాటలకై మీకు వందనాలు చెల్లిస్తూ నాయనా, ఇటువంటి ఆలోచనలో మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి నా ప్రభువా. మరి ఏ విధంగా మా జీవితాన్ని ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి సిచ్యుయేషన్స్ మాకు దాపురించినప్పటికీ, ఆ పరిస్థితుల్లో వెరవక నీ నామాన్ని ఏ విధంగా ఆ పరిస్థితుల ద్వారా మహిమపరచాలని చూడగలిగేటటువంటి వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధల చేయమని, ప్రతి బిడ్డని సందర్శించి ప్రతి బిడ్డ కూడా నీ నామాన్ని మహిమపరిచేటటువంటి బిడ్డగా మార్చి నీ నామానికి మహిమకరముగా జీవించేటట్లు సహాయం చేయమని, ఆ నిత్య రాజ్యంలో నీ ఎదుట నిలవబడినప్పుడు నాయనా, నా కొరకు నువ్వు ఏం చేసావు అని అడిగినప్పుడు, ప్రభువా నీ కొరకు నేను ఇది సాధించాను నాయనా అని చెప్పగలిగేటటువంటి సాక్ష్యము ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ వచ్చిన నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఛానల్కు ట్యూన్ చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ, మరి ఇంకొక 2 సందేశాలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి అసమాన విజేతలు అనేటువంటి ఈ సిరీస్ని మరొక 2 సందేశాల ద్వారా మనం ముగించుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.